ప్లే స్టోర్ ఓపెన్ చేసి బయో యాప్ అని టైప్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది. ఇది కొత్తగా వచ్చిన అప్లికేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత క్లిక్ చేయగానే ఓపెన్ మీద ఇలా చెకింగ్ అవుతుంది. తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్. అలౌ మీద పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ అలౌ మీద పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. తర్వాత టిక్ మార్క్ ఇవ్వాలి. ఇక్కడ యాక్సెప్ట్ కంటిన్యూ. తర్వాత ఎఫెక్ట్, తర్వాత లొకేషన్ యూజ్ ది యాప్ ఇవ్వాలి. లోడ్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్, అలౌ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వగానే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇప్పుడు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇలాగ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఐ వాంట్ వ్యూ ఓన్లీ రైట్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ క్లిక్ చేయగానే పాన్ కార్డ్ ఆగుతుంది. నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఎస్ ఐ అండర్స్టాండ్. నో ఎనబుల్ ట్రాన్సాక్షన్ రైట్స్. మనకి ఏటీఎం కార్డ్ లేదు కాబట్టి అది అక్కడ ఎనబుల్ అవ్వట్లేదు. ఐ వాంట్ వ్యూ ఓన్లీ రైట్స్. ఐ అండర్స్టాండ్ అని నేను ఇక్కడ ఎస్ అని కంటిన్యూ అవుతున్నాను. కంగ్రాచులేషన్ యువర్ ఆల్మోస్ట్ దేర్. ఇక్కడ ఎంపిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సెట్ ఎంపిన్ అని క్లిక్ చేయగానే మనకి ఇలాగ వస్తుంది. ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకి లోడ్ అయ్యి మళ్ళీ పిన్ నెంబర్ కన్ఫర్మ్ అంటుంది. రీ ఎంటర్ చేసుకోవాలి అని. సక్సెస్ఫుల్ అయింది. ఓకే మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ టచ్ ఐడి ఇవ్వాలని అడుగుతుంది. నేను ఇవ్వట్లేదు. నో అని క్లిక్ చేసుకున్నాను. తర్వాత నోటిఫికేషన్ సెంటర్ స్కిప్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఎంటర్ ఎంపిన్ అని అడుగుతుంది. ఇందాక క్రియేట్ చేసుకున్న పిన్ ఇక్కడ ఇవ్వాలి. పిన్ నెంబర్ ఇవ్వగానే లాగిన్ అవుతుంది. 4 డిజిట్ పిన్ ఇక్కడ ఇవ్వాలి. 4 డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే లోడ్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. అకౌంట్ డీటెయిల్స్ ఈ విధంగా శాంపిల్గా ఇక్కడ మనకి కనబడుతున్నాయి. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, డిపాజిట్స్ అని. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుందని మనకి ఎగ్జాంపుల్గా ఇలాగా ఉంది. ఇక్కడ స్కిప్ చేసుకోవాలి. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకి అకౌంట్ డీటెయిల్స్ ఇలాగ ఉంటాయి. ట్రాన్సాక్షన్, పాస్బుక్. టాప్ హియర్ టు వ్యూ ఐడ్ బ్యాలెన్స్. ఇక్కడ క్లిక్ చేయగానే అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో మనకి ఇక్కడ కనబడతాయి. మళ్ళీ క్లిక్ చేయగానే ఐడ్ అయిపోతాయి. తర్వాత ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్, తర్వాత మై కార్డ్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కార్డ్స్ ఏమైనా యాక్టివ్లో ఉంటే ఇక్కడ కనబడతాయి. నాకు కార్డ్స్ ఏం లేవు. క్రెడిట్ కార్డ్స్ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఏమైనా ఉంటే ఇక్కడ మనకు కనబడతాయి. కార్డ్స్ ఏం లేవు కాబట్టి నో యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంది. మళ్ళీ క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ పేజ్
లెఫ్ట్ సైడ్ టాప్లో క్లిక్ చేయగానే ప్రొఫైల్ మీద మనకి ఇలాగ వస్తుంది. తర్వాత ఇక్కడ స్కిప్ చేసుకోవాలి. స్కిప్ చేయగానే మనకి ఇలాగ ఉంటుంది. ప్రొఫైల్ డీటెయిల్స్, అకౌంట్ పేమెంట్స్, సెక్యూరిటీ, ప్రైవసీ ఇలాగ ఉంటుంది. కంప్లైంట్, డిస్పాట్, చాట్ బోట్, 100 హాజ్ మనకి ఇలా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మళ్ళీ కిందకి స్క్రోల్ చేయగానే మేనేజ్ ప్రొఫైల్ షో ఆల్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేయగానే మరికొన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఆప్షన్ మీద పోవాలి. క్లిక్ చేయగానే మై పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్, లింక్ సెట్ ప్రైమరీ అకౌంట్, సెట్ ట్రాన్సాక్షన్ లిమిట్, మేనేజ్ కార్డ్స్ మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత సెట్ ట్రాన్సాక్షన్ లిమిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఐఎంపిఎస్ 5 లక్షలు 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెఫ్ట్ క్లిక్ చేయగానే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్టీజీఎస్ 10 లక్షలు యూపీఐ 1,00,000 వరకు లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ క్లిక్ చేసుకుందాం. బ్లాక్ వెళ్ళగానే మేనేజ్ కార్డ్స్, అప్లై మేనేజ్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కార్డ్స్ ఇలాగ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మనకి ఇలాగ ఉంటుందని డెమో పర్పస్కి ఈ విధంగా ఉంది. క్లిక్ చేసుకుందాం. స్కిప్ చేయగానే ఫెయిల్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంది. నో కార్డ్స్ అవైలబిలిటీ, కార్డ్స్ ఇక్కడ లేవు కాబట్టి ఇలాగ ఉంది. అప్లై ఫర్ న్యూ కార్డ్, ఇది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ కార్డ్ అప్లై చేసుకోవాలో ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేయగానే కమింగ్ సూన్ అని వచ్చింది. అంటే మనకి ఇక్కడ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ ఎనబుల్ చేయలేదు. బ్యాక్ క్లిక్ చేసుకుందాం. క్రెడిట్ కార్డ్, హాట్ లిస్ట్, ఎక్స్పైర్ కార్డ్, నాకు డెబిట్ కార్డ్ లేదు. బ్యాక్ వెళ్ళగానే సెక్యూరిటీ, ప్రైవసీ, టచ్ ఐడి, చేంజ్ ఎంపిన్, మేనేజ్ అడిషనల్ ఆప్షన్స్, మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్ ఉన్నాయి. మేనేజ్ ట్రాన్సాక్షన్ రైట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా లోడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్ఫెక్షన్, అథెంటికేషన్ అవైలబుల్, నాట్ యూ ఎనీ యాక్టివ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నాకు లేదు కాబట్టి అది ఎనబుల్ అవ్వట్లేదు.